అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలు జరిగిన తర్వాత హోరాహోరీగా ఒకరినొకరు అనుకోవడము, కామెంట్స్ చేసుకోవడము ఇదంతా జరుగుతోంది. సో అలాంటి అంశాల గురించి ఈరోజు మనతో పాటుగా మనతో మాట్లాడడానికి సోషల్ యాక్టివిస్ట్ అయిన కృష్ణకుమారి గారు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్తే మేడం, రీసెంట్గా శ్రీరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి సపోర్ట్ చేస్తూనే కామెంట్స్ చేశారు కొన్ని. అలా ఎందుకు కామెంట్స్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది? దేనికి చేస్తున్నారు ఆమె అసలు? ఈరోజు కాదు కదా ఆమె చేయటం. ఆమె ఎప్పటి నుంచో వైసీపీ పార్టీ తరఫున కామెంట్స్ చేస్తూనే ఉంది. తను ఒకప్పుడు సాక్షి ఛానల్లో పనిచేసేది అతి తక్కువ కాలం. కానీ ఆమెకి రెడ్డి అనే ఫీలింగ్ ఒకటి, సాక్షిలో పనిచేశానని ఒక ఫీలింగ్ ఒకటి, అలాగే అక్కడ కొంచెం ఎలా మాట్లాడినా సరే నోటికి అద్దు అప్పు లేకపోయినా కానీ సహించగలిగే నాయకత్వం ఉంది అక్కడ. అంటే కొంతమందిని ఇలా మౌత్ పీసుల్లాగా వాడుకుంటారు. మామూలుగానే రాజకీయాల్లో ఆడవాళ్ళని మౌత్ పీసులుగా వాడుకోవడం అనేది చాలా సహజము, అదొక ప్రాక్టీస్ లాగా వస్తుంది. దానికి వాళ్ళు ఎంత వాడుకుందామని చూసినా మనం కొంచెం మన సంయమనము, మనం వ్యక్తిగతంగా ఒక విచక్షణ జ్ఞానంతో ఉండే పొలిటీషియన్స్ ఉన్నారు, మహిళా రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. కానీ ఈమె రాజకీయ నాయకులు కాదు. ఈమె ఒక రకంగా నేను వైసీపీ అని చెప్పదు, వైసీపీ కూడా ఈమెని స్పోక్స్ పర్సన్ అని చెప్పదు. కానీ ఈమె వైసీపీని భుజాన్ని వేసుకుని వస్తుంది. జగనన్న 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 అనుకుంటా ఎదురు పార్టీలో ఉన్న మహిళలను కావచ్చు, పురుషుల్ని కావచ్చు, ఎవరినైనా సరే ఆమె నోటి దురుస్తోటి ఏమైనా మాట్లాడగలదు, ఎంతైనా మాట్లాడగలదు. అసలు ఆమె అంటే ఎవరికైనా కొంచెం మనం ఈ మాట అంటే చుట్టూ వాళ్ళు ఏమనుకుంటారు, లేదు అంటే ఈ మాట పడిన వాళ్ళు మన సంగతి ఏం చేస్తారు, ఇలా కొంచెం వెనక ముందు ఆలోచిస్తారు ఎవరైనా సరే. ఆమె దగ్గర ఆ ఆలోచించే ధోరణే లేదు. వెనక ముందు చూడకుండా ఆలోచించకుండా పనులు చేసుకుంటూ వెళ్ళడమే శ్రీరెడ్డి యొక్క ఆమె వ్యక్తిత్వమే అది. ఇప్పుడు ఒకప్పుడు హైదరాబాద్లో ఈ కాస్టింగ్ కౌచ్ మీద చాలా పెద్ద మేము అందరం కలిసి చాలా పోరాటం చేసాం. చేసిన తర్వాత ఆమె ఇప్పుడు మనం ఎవరైనా పోరాటాలు చేసేవాళ్ళమే ఒకంత అవకాశం దొరికింది కదా అని రెచ్చిపోవడము, ఏ మాట అంటే ఆ మాట అనటము, అవన్నీ చేయకూడదు. పోరాటం అనేది అది మాటలతో అయ్యేది కాదు. దానికి చాలా ప్లానింగ్ ఉండాలి, చాలా ఓర్పు సహనం ఉండాలి. రెండో వాళ్ళకి మనం అవకాశం ఇచ్చేలాగా ఉండకూడదు. కానీ ఆమె అవన్నీ చేయగలిగిన దిట్ట. సో మహిళా సంఘాలను కూడా ఆమెను వదిలేసాము. ఆమె కూడా మన అవసరం తీరిపోయింది అన్నట్లు ఏవో ఎవరితోనూ ఆమె ఎవరి మీద అయితే ఆరోపణలు చేసిందో వాళ్ళతోటి రాజీ పడిపోయి డబ్బులు తీసుకొని ఆ నేతృత్వం కూడా రామ్ గోపాల్ వర్మే నేతృత్వం వహించినట్టున్నారు. ఆమె మెడ్రాస్కి వెళ్ళిపోయింది, మెడ్రాస్లో బతుకుతూ ఉంది. మెడ్రాస్లో బతుకుతా ఏవో వీడియోలు చేసుకుంటా, అంటే వంటకు సంబంధించిన వీడియోలు, వంటలు, ఎక్సర్సైజులు, ఆమె వే ఆఫ్ లైఫ్, ఆమె గుళ్ళుకి వెళ్ళేది, ఆమె కారు డ్రైవ్ చేసేది, ఇలా ప్రతి దాంట్లోనూ ప్రతిదీ చేస్తూ ప్రతి దాంట్లోనూ ఎక్స్పోజింగ్ చేస్తూ ఫేస్బుక్లోను, ఇన్స్టాగ్రామ్లోను, యూట్యూబ్లోను ఆమె అందాలన్నీ ఆరబోస్తా ఆమె చెప్పే విషయం తక్కువ, చూపించే వ్యవహారం ఎక్కువలాగా ఆమె చేసుకుంటా వెళ్తూ ఉంది. ఇంకా అవన్నీ చేస్తూ వైసీపీ పార్టీకి కూడా ఒక మౌత్ పీస్ లాగా ఆమె తయారైంది. ఏ రోజు ఎవరి గురించి ఏం మాట్లాడినా సరే జగన్మోహన్ రెడ్డి ఒక్కరోజు కూడా ఖండించటం కానీ, వ్యతిరేకించటం కానీ, అసలు నువ్విలా మాట్లాడడం కరెక్ట్ అని కానీ ఏ రోజు ఆమెను హెచ్చరించటం కానీ, ఆమెకి అసలు కనీసం ఆమెని ఒప్పుకున్నట్లు మాట్లాడడం, వ్యతిరేకించడం. ఏదైనా పొరపాటు అనిపిస్తే కూడా అందరూ మాట్లాడినా కానీ ఆయన మట్టుకు ఏమీ మాట్లాడని అంత స్వేచ్ఛ ఆవిడికి దొరికింది. ఇక రఘురామకృష్ణరాజు గారు ఏ రోజైతే వైసీపీ పార్టీతోటి విభేదించి బయటకు వచ్చారో, అంటే జగన్ 3 రాజధానులు అన్నప్పటి నుంచి ఆయన విభేదించి బయటకు వచ్చారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు
ఆయన్ని గత ఒక సంవత్సరం నుంచి వదిలిపెట్టేసినట్టుంది. ఒక 3 సంవత్సరాలు మట్టుకు 3-4 సంవత్సరాలు ఆయనకి చూపించవలసినంత నరకాన్ని చూపించిందని చెప్పొచ్చు. ఆయన చాలా ఓపికగా భరించాడు. వినే వాళ్ళకన్నా బాధ అనిపించింది, కానీ మరి ఆయన బాధపడకుండా ఎలా ఉంటారు? కానీ ఆయన్ని చాలా రకాలుగా మాట్లాడింది. మరి ఎందుకో సడన్గా ఆపేసింది. మరి ఏమైనా ఆయన దగ్గర కూడా డబ్బులు తీసుకొని ఎవరన్నా మధ్యవర్తిత్వం వహించారో ఏమో, ఏం జరిగిందో తెలియదు, కానీ ఆయన గురించి పెద్దగా మాట్లాడట్లేదు. కానీ మిగతా నాయకుల గురించి, లోకేష్ గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక వయస్సు, ఒక పద్ధతి, ఒక వ్యవహారము, సమ ఉజ్జీలు ఏమీ ఉండవు. ఏదంటే అది మాట్లాడగలదు. అలా మాట్లాడుతూ ఉన్న సందర్భం. ఇక అవన్నీ అయిపోయినాయి. ఆ రోజు కూడా గులకరాయి తగిలిన రోజున కూడా ఏడుపులు పెడబొబ్బులు నానా హంగామా చేసి అక్కడ తగిలింది, ఇక్కడ తగిలింది, ఇంకెక్కడన్నా తగిలితే ఏమైపోయేది, అది అన్నా 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 అనుకుంటా ఏడుపులు పెడబొబ్బులు పెట్టింది. తర్వాత ఇంకా అది అయిపోయిన తర్వాత ఎలక్షన్స్ వచ్చేసేసినాయి, దగ్గరకు వచ్చేసినాయి. ఎలక్షన్ల దగ్గరకు వచ్చిన తర్వాత కూడా మనమే గెలుస్తున్నాం అంటే ఎంత అంటే అసలు ఇప్పుడు ఒకవేళ జగన్ ఓడిపోతే శ్రీరెడ్డి ఏమైపోతుంది, ఆమె మానసిక పరిస్థితి ఏంటి అని అనుకునేంతగా మన షర్మిలాని ఎన్ని మాటలు మాట్లాడింది. షర్మిలాని చాలా మాటలు మాట్లాడింది. భువనేశ్వర్ని మాట్లాడింది. అసలు ఆమె నోటికి హద్దు పద్దు లేదు. పురంధరేశ్వర్ని మాట్లాడింది. ఎవరైనా సరే వైసీపీ పార్టీకి వ్యతిరేకము అంటే మట్టుకు ఆవిడ సహించదు, ఊరుకోదు. ఆ అధినేతకు రాని కోపం కూడా ఈవిడికే వస్తుంది. ఆ కోపాన్ని ఈవిడ ప్రదర్శిస్తుంది, మాటల రూపంలో విమర్శిస్తుంది. అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత అదే కదా, అస్సలు ఇంక ఓడిపోయిన తర్వాత ఇంక అసలు ఆమెని అసలు పట్టుకోలేకపోతున్నారు. ఇంకా ఎక్కువైపోయింది. ఇప్పుడు అటు ఫ్లేట్ మార్చి ఇటు ఫ్లేట్ మార్చి చివరికి రోజాని తిట్టింది, మళ్ళీ ఇంకొకరిని తిడుతుంది, తెలుగుదేశం పార్టీ వాళ్ళని తిడుతుంది. ఇంకా ఇవన్నీ ఒక ఎత్తు అయితే మాలాంటి వాళ్ళందరికీ చాలా మనస్తాపం కలిగించిన విషయం ఏంటి అంటే, ఇటు మీరు తిడుతున్నారు, అటువైపు నుంచి కొన్ని విమర్శలు వాళ్ళు చేస్తున్నారు, మీరు వాళ్ళు ఏదో కింద మీద పడుతున్నారు, మీ చావు మీరు చేస్తున్నారు అనుకుంటే, రామోజీరావు గారు చనిపోతే కూడా ఆయన్ని కూడా ఒక కులానికి ఆపాదించి ఆయన్ని అది అయిపోయిన తర్వాత క్షుద్ర పూజలు చేయించి చంద్రబాబు నాయుడు గెలిచాడు. అసలు జగన్మోహన్ రెడ్డిని చంపటానికి క్షుద్ర పూజలు చేశారు. అక్కడ పేరు పొరపాటుని చెప్పారు కాబట్టి జగనన్న బతికిపోయాడు, రామోజీరావు చచ్చిపోయాడు అని చెప్పి మాట్లాడింది. దీనికి చాలామందికి బాధ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఒక రఘురామకృష్ణరాజు గురించి మాట్లాడావు. ఆయన చదువు ఏంటి, ఆయన వ్యాపారాలు ఏంటి, ఆయన కుటుంబం ఏంటి, ఆయన రాజకీయాల్లో ఆయన చూసింది ఏంటి, ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఒక కుడిభుజంగా ఉన్నదేంటి, అవన్నీ వదిలేసేసి నువ్వు నీ ఇష్టానికి ఆయన గురించి మాట్లాడావు. అసలు ఇప్పుడు రామోజీరావు గారి గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? అసలు ఆయన పేరు ఎత్తే అర్హత అయినా నీకుందా? ఆయన ఆ దిగ్గజం ఎక్కడా, నువ్వెక్కడా? నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఏంటి? నీతో ఎవరైనా మాట్లాడిస్తే మాట్లాడుతున్నావా, లేకపోతే నీ అంతటికి నువ్వు మాట్లాడుతున్నావా? అయినా ఎవరో చనిపోతే ఇంకెవరికో లింక్ పెట్టి మాట్లాడడం అంటే ఒక్కొక్కసారి ఏమో బాధ అనిపిస్తుంది ఆ అమ్మాయిని చూస్తే, ఒక్కొక్కసారి విపరీతమైన కోపం వస్తుంది, ఒక్కొక్కసారి అసలు ఇంత అవగాహన లేమితోటి ఎలా మాట్లాడుతుందా, ఎంత జగనన్న భజన చేస్తే మట్టుకు, ఎంత సాక్షి ఉప్పు తిన్న ఉద్దేశం ఉంటే మట్టుకు జగనన్న భారతమ్మ అసలు భారతిరెడ్డిని ఏమీ అనకూడదంట, భారతిరెడ్డిని అంటే ఒప్పుకోదంట. ఈమెయితే ఎవరినైనా మాట్లాడవచ్చు. ఇప్పుడు ఈ రోజా మీ అందరి వల్లే ఓడిపోయాడు జగనన్న అని చెప్పి ఇప్పుడు వాళ్ళ మీద మాట్లాడుతుంది. ఇట్లా రకరకాలుగా తనకు అసలు మతి స్థిమితం ఉందా లేదా అనిపించేలాగా మాట్లాడుతుంది. ఇక్కడ మాట్లాడవలసింది ఏంటి అంటే, ఎవరైతే అధినాయకుడు ఉన్నాడో ఆ అధినాయకుడు ఇలా మాట్లాడడాన్ని ప్రోత్సహించకూడదు. అది తప్పు.
అందుకని ఇప్పుడు నీ పార్టీని వెనకేసుకుని వచ్చి ఆ అమ్మాయి మాట్లాడుతుంది అంటే నీ పార్టీ మనిషి అనే అనుకుంటారు కానీ కాదని అనరు కదా. ఇప్పుడు ఈమెకు కూడా అర్థం కావాల్సింది ఏంటంటే అభిమానం వేరు, మనం ఆ పార్టీలో పనిచేయడం వేరు, అలాగే పార్టీని భుజాన వేసుకోవడం వేరు, ప్రమోట్ చేయడం వేరు. కానీ ఈ పార్టీ కోసము ఎదురు పార్టీలో వాళ్ళని తిట్టడం వేరు, అది చేయకూడదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు అంటే బోలెడు కారణాలు కనిపిస్తున్నాయి. ఆ కారణాలన్నిటి సంగతి నువ్వు మాట్లాడుకోకుండా వాటి వల్ల ఓడిపోయాడు అని అనుకోకుండా కేవలం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అసలు పవన్ కళ్యాణ్ ఎన్ని మాటలు మాట్లాడిందని, కళ్యాణాల పవను, 4 పెళ్ళిళ్ళు, ఎవరో ఒక హీరోయిన్కి ఆయన ఏదో చేశాడని చెప్పి అది మాట్లాడడము, ఇవన్నీ ఏంటంటే ఒక గ్యాంగ్ తయారయ్యారు అక్కడ. అంటే ఇప్పుడు రీసెంట్గా కావచ్చు, అసెంబ్లీ ఎలక్షన్స్ అవ్వకముందు బోరగడ్డ అనిల్ కుమార్ గారు పవన్ కళ్యాణ్ గారిని, మొత్తం ఆ పార్టీ అంతా వైఎస్ఆర్సీపీ వాళ్ళు చాలామంది మాట్లాడారు. డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా మొత్తం మీడియా ముందే మాట్లాడారు. ఆయనకి ఇలా పెళ్ళిళ్ళు ఉన్నాయి అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఎప్పుడైతే టీడీపీ కూటమి గెలిచిందో ఆ తర్వాత మేము మాట్లాడలేదు అని చెప్పి ఇప్పుడు వీడియోలు పెట్టడము, ప్రచారం చేయడం జరుగుతుంది. ఎందుకండి, వెళ్ళి చూస్తే కనిపిస్తాయి కదా అన్నీ వీళ్ళు మాట్లాడినయే. ఎవరో దాకా ఎందుకు, జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు కదా 4 పెళ్ళిళ్ళు పవన్ కళ్యాణ్ కని మాట్లాడితే నా 4వ పెళ్ళాం ఎవరు అని చెప్పి అడిగి ఒక రోజు చివరికి ఇంకా వాళ్ళ నోరు ముయించటానికి జగనే నా 4వ భార్య అనేసరికి కానీ జగన్మోహన్ రెడ్డి ఆపలేదు. మళ్ళీ ఎలక్షన్ టైం వచ్చినప్పుడు మళ్ళీ మొదలెట్టాడు. కానీ ఈ ఎలక్షన్ హడావుడిలో ఎవరు పట్టించుకోలేదు. మాట్లాడుకొని అసలు నువ్వు ప్రజలకి ఏం చేసావో చెప్పరా బాబు అంటే అది వదిలేసి పవన్ కళ్యాణ్కి 4 పెళ్ళిళ్ళు, లోకేష్ పప్పు, చంద్రబాబు నాయుడు అది చేశాడు ఇది చేశాడు, ఇవన్నీ మాట్లాడే ఇక్కడ ఒక బ్యాచ్ తయారైంది. శ్రీరెడ్డి, లక్ష్మీపార్వతి, ఈ బోరుగడ్డ అనిల్, ఇలా పోసాని కృష్ణమురళి, ఇట్లాంటి వాళ్ళందరూ చేరి వీళ్ళందరూ కలిసి ఈ విధంగా మాట్లాడుతుంటే ఏమాత్రము ఇలా మాట్లాడడం సంస్కారం కాదు. మనము రేపు ప్రతిపక్షంలోకి వెళ్తాము, మనల్ని కూడా ఇలా మాట్లాడితే మనం సహించగలుగుతామా అని మాట్లాడాలి, ఉద్దేశించి ఆలోచించి మాట్లాడాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాలి, రాష్ట్రంలో ప్రజల పరిస్థితి ఏంటి, నేను ఏం చేశాను, నేను ఏం చేయాలనుకున్నాను, ఏం చేశాను, ఏం చెయ్యలేదు, ఏం చేస్తాను చెప్పాలి. అవన్నీ వదిలేసి ఈ చెత్తా చెదారం అంతా మాట్లాడేసరికి సగం ఓడిపోవటానికి వీళ్ళందరి నోటి దుర్సే కారణము అనిపించేలాగా వాతావరణం వచ్చింది. ఇప్పుడు ఓడిపోయారు. ఇప్పుడు అయినా కానీ శ్రీరెడ్డి ఇప్పటికైనా ఒకటి అర్థం చేసుకోవాలి, నీకు ఎంత నష్టం జరిగినా, నీకు ఏ ఇబ్బంది వచ్చినా జగన్ రెడ్డి రాడు. నీ జీవితం నీదే, నీ చావు నువ్వు చావవలసిందే. నువ్వు వీడియోలు చేసుకుని బతుకుతున్నావు, బతుకు. ఆదాయం ఉంది ఎట్లాగూ నీకు, ఆదాయంతో బతుకు. అంతేగాని ఎందుకు ఇలా రెండో వాళ్ళ మీద బురద చల్లటం కావచ్చు, బూతులు మాట్లాడటం వల్ల వాళ్ళకేదో విలువ తగ్గిపోద్దని నువ్వు అనుకుంటావేమో, వాళ్ళని ఏమైనా దెబ్బతీయగలను అని అనుకుంటావేమో. కానీ నీ నోరు ఒక రోడ్డు పైన నోరు తెరిచిన డ్రైనేజ్ లాగా అయిపోయింది అనే తత్వం నీకు రావట్లేదు. అది తెలుసుకుంటే చాలా మంచిది. అంతకుముందు హైదరాబాద్లో చేసిన గలాటాకు కావచ్చు, ఇప్పుడు నువ్వు హైదరాబాద్ రావు, విజయవాడ రావు, ఎక్కడికి రావు, మద్రాసులో కూర్చొని ఒక చీకటి యుద్ధం నువ్వు చేస్తున్నావు. అంటే అంతకుముందు అన్న మాటలన్నీ అనేసి అది కూడా మీడియా ముందే అని కూడా తర్వాత అనట్లేదు అంటున్నారంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి కూటమికి భయపడే ఇలా మాట్లాడుతున్నారు. అంతే మరి, వాళ్ళు ఖచ్చితంగా జగన్ రెడ్డి మళ్ళీ గెలుస్తాడని అనుకున్నారు. వాళ్ళు గెలవకపోయేసరికి జగన్ రెడ్డి కూడా అలా మనమే గెలుస్తున్నాం అని ఎగ్జిట్ పోల్స్ వాళ్ళతో చెప్పించి, అనలిస్టులతో చెప్పించుకొని, యూట్యూబ్లో ప్రచారం చేసుకొని మనమే గెలుస్తున్నాం అనే ఒక వాతావరణాన్ని తీసుకొచ్చుకున్నాడు. కాబట్టి వీళ్ళు కూడా అదే నమ్మి దాని ప్రకారమే ఇలా చేసుకుంటూ వెళ్ళారు. ఇలా కాకుండా ఏ మాత్రమైనా మనం ఓడిపోయే అవకాశం ఉంది అని చెప్పి
జగన్మోహన్ రెడ్డికి అనలిస్టులు చెప్పినా, అనలిస్టుల మాటలు జగన్మోహన్ రెడ్డి విన్నా, లేదు జగన్మోహన్ రెడ్డి ప్రజల నాడి కనుక్కోగలిగి ఉండుంటే గనక వాళ్ళ వ్యూహాలు వేరేగా ఉండుండే. ఇంత చిత్తుగా అయితే ఓడిపోయి ఉండేవాళ్ళు కాదు. మరి 11 సీట్లతోటి ఓడిపోవటం అనేది మామూలు విషయం కాదు. వాళ్ళకి 23 వచ్చినప్పుడే దేవుడి స్క్రిప్టు అన్నారు. మరి ఇప్పుడు మీ దెయ్యం స్క్రిప్టా? అందుకని ఏది ఏమైనా ఏమన్నా సినిమాల గురించి మాట్లాడుకోవటం వేరు, లేకపోతే ఇంకోటి మాట్లాడుకోవటం వేరు. కానీ రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఉన్న నాయకుల గురించి అవాకులు చవాకులు పేలడం మటుకు చాలా తప్పు. దీనివల్ల ఒక వాతావరణ కాలుష్యంలాగా ఒక బూతు కాలుష్యం ఇవాళ రాజకీయాల్లో నిండిపోయిందని చెప్పొచ్చు. దీనికి మట్టుకు మొదలుపెట్టింది మటుకు శ్రీరెడ్డి అనే చెప్పుకోవచ్చు. శ్రీరెడ్డికి బిఫోరు ఇంత కాలుష్యం లేదు. ఈ మొత్తానికి మూల పురుషుడు ఆది పురుషుడు మట్టుకు జగనే. అంతకుముందు ఇలా లేవు. కాంగ్రెస్ వాళ్ళు ఇంత బూతులు మాట్లాడేవాళ్ళు కాదు, తెలుగుదేశం వాళ్ళు ఇంత బూతులు మాట్లాడేవాళ్ళు కాదు. మరి మీరు వచ్చిన తర్వాత ఇదంతా తయారైంది. ఈ వాతావరణం అంతా ఇంత కాలుష్యం అయిపోయింది. అందుకని దుర్గంధం కంపు కొడుతున్నాయి. కొంచెం ఆపండి, కాల్పుల విరమణ చెయ్యండి. ధన్యవాదాలు మేడం.